హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీకు వీడియోలో మా ఇల్లు అయితే చూపించాను కదా. ఇప్పుడు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇల్లు మొత్తం ఇదిగోండి. ఇదంతా ఎంట్రన్స్. గోరింతాకు చెట్టు అనమాట. వదిలేసాం, కొట్టేయకూడదని చెప్పి ఇప్పుడే. కానీ ఇది పూత పడింది కదా, ఈ నెలాఖరికి అయితే కొట్టేస్తాం. ఎంట్రన్స్ ఇది స్టెప్స్ దగ్గర. ఇటు సైడ్ వచ్చేసరికి ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే పెట్టించుకుంది మా అమ్మ. ఈ లైన్ ఇక్కడ దాకా అనమాట మా ఇల్లు, ఈ ప్రహరీ వరకు. ఇప్పుడైతే లోపల చూపిస్తా చూడండి. ఇదంతా మొత్తం మా బజార్ అన్నమాట. అన్ని మొక్కలే ఉంటాయి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, జాంకాయ చెట్లు ఉంటాయి. చూసారా, అడవిలో ఉంది. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇటు సైడ్ మామూలుగా అంతమంది వాష్రూమ్స్ ఉండేది. వాస్తు ప్రకారం మంచిది కాదని చెప్పి తీపిచ్చేసామన్నమాట. 2 వాష్రూమ్స్ ఉంటాయి అంతకుముందు ఇక్కడ. ఇదండి, ఇక్కడైతే మిగిలిన పట్టాలు వేసేసింది మా అమ్మ. ఇట్లా వెళ్తే ఎంట్రన్స్ మాది. లోపల అన్ని సామానే ఉన్నాయి. పెయింట్ సామాను మామూలు ఇవి అన్నీ కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు లైన్ కడుగుతున్నాం అన్నీ. రాత్రి అయితే సర్ఫేసి వాటర్లో నానబెట్టాము బకెట్లన్నీ. కలర్ పోయిన తర్వాత వాడుకోవచ్చని. ఇదిగోండి, ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో సందు టైప్ అన్నమాట. ఇక్కడైతే వాష్రూమ్ కట్టించుకున్నాం మెట్ల కింద. అటు సైడ్ ఉండేదన్నాను కదా, తీపిచ్చేసి ఇటైతే కట్టించేసుకున్నాం. పైన మా బ్లాకీ గడ పడుకున్నాడు డాబా మీద. అయితే కాపలా అన్నమాట మా అమ్మాయి నైట్ టైం. పైన అంతా ఫ్లోరింగ్ లాగిచ్చాం కానీ ఊడిపోతుంది. ఇదంతా డాబా మీద. మా కొబ్బరి చెట్టు మా పాప ఉన్నప్పటి నుంచి ఉంది. అంతకుముందు పూరీలు ఉండే చిన్నది మాది. అప్పటి నుంచి ఇదే మొక్క కొట్టేకుండా చేసుకున్నాం. అక్కడి నుంచి కట్టుకున్నాం డాబా అయితే. ఇప్పుడు నా మొక్కలు చూపిస్తాను చూడండి లైన్గా. ఏమో మల్లి చెట్టు వర్షాకాలానికి అని చెప్పి ఆకులన్నీ దూసేసింది. కొత్తగా ఎగురు పుట్టిద్దని వీటికి. ఇది కూడా అదే, కాకపోతే ఇదొక రకం మల్లి చెట్టు, ఇదొక రకం. ఇది తీగ మల్లి అంటారు, ఇదేమో గుండు మల్లి. ఇది కొంచెం బాగా ఈ మొత్తం ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఈ బల్ల కూడా వదిలేసి వెళ్ళారు, సాయంత్రం వచ్చి తీసుకెళ్తారంట. ఇటు సైడ్ చూపిస్తున్నారు చూడండి. మొక్కల సైడ్ అయితే ఇలా ఉంది. కొబ్బరికాయలు మొన్నే ఒక గెల అయితే దింపించేసి పీస్ తీసి ఉంచాము ఇంట్లో. ఇదంతా లోపల పక్క ప్రహరీ అనమాట. ఇదేమో కాగడా మల్లి చెట్టు. ఇవి అంతకుముందు చాలా ఉన్నాయి మా ఇంటి దగ్గర, కానీ తర్వాత చచ్చిపోయినాయి. 4-5 గంటలు తీసి పెట్టి మట్టిలో పెట్టామన్నమాట. ఇదిగోండి, ఇదేమో డ్రాగన్ మొక్క. ఇది మధ్యలో దోసకాయ చెట్టు పెట్టిందనమాట మా అమ్మ. అంటే విత్తనాలు వేసి దోసకాయ చెట్లు మొలిసినాయి. వాటి వెయిట్కి దీని తల అయితే ఇరిగిపోయింది. మేము చూసుకోలేదు. ఆ తీగలు తెంచకూడదని చెప్పి పచ్చిగున్నప్పుడు అట్లాగే ఉంచేసాం. కానీ చూడండి, ఇన్ని మొక్కలు అయినాయి కానీ ఇంతవరకు ఫ్రూటింగ్ అయితే రాలా. ఇదంతా డ్రాగనే. ఇదో మందార చెట్టు. ఇది ముద్ద మందారం, రెడ్ కలర్ది. ఇంట్లో ఉండకూడదని చెప్పి మా అమ్మ కొట్టేస్తుంది ఎప్పటికప్పుడు. ఇగోండి, చిన్న మొక్కలు అయితే ఏంటో మొన్న విత్తనాలు అయితే వేసింది మా అమ్మ. రకరకాలుగా మొలుస్తున్నాయి, ఏమవుతాయో చూడాలి.
వంకాయ చెట్టు ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ మాత్రం పచ్చడికి వదిలేసుకోవచ్చు, చెట్టు మీదే కాయలు మంచిగా ఇద్ది. అరటిలో ఏం పట్టింది రీసెంట్గా. ఇదేమో కరివేపాకు. మా చిన్నపిల్లలప్పుడు ఎన్ని మొక్కలు పెట్టినా కూడా బతికేవి కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి నిండా కరివేపాకు చెట్లే ఉండేవి. కానీ ఈసారి లక్ చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదో వేపాకు చెట్టు. ఇవి జామ చెట్లు, కానీ ఇవి కాయలు కాయవు అనమాట, అందుకని కొట్టేశాము. 4 సంవత్సరాలు ఉంది దీని లైఫ్. మళ్ళీ ఎగురు పుట్టింది. ఈ మొక్క అయితే ఎండిపోయిందండి. మా మల్బరీ ప్లాంట్ అనమాట. అక్కడి నుంచి మరీ బయటకు వచ్చేస్తున్నాయి వేర్లు అని చెప్పి ఒక మొక్క తీసి పెడితే చచ్చిపోయింది. ఇది జావటమేమో కానీ ఇంకో కోఇన్సిడెన్స్ అనమాట. ఇది చూసారా, ఇది కూడా మల్బరీ ప్లాంటే అనమాట. నేను ఎప్పుడో బుక్ చేస్తే మా అమ్మ ఆ చెట్టు కొట్టేద్దాం, మరి వేర్లు లోపలికి వెళ్ళిపోతే చచ్చిపోయిద్ది, మొక్క చచ్చిద్ది, ప్రహరీ కూడా పగిలిపోయిద్ది అని చెప్పి అంటుంటే ఈ మొక్క బుక్ చేశాను. అది ఎప్పుడు తేకుండా ఇప్పుడు వచ్చింది. క్యాన్సిల్ కూడా పెట్టిన తర్వాత వచ్చింది. సర్లే అని చెప్పి తీసుకొని సేమ్ ప్లేస్లో అయితే పెట్టాను. ఇక్కడ పెరిగినా పర్లేదు. చూడండి, ఇవి శంకుపూలు 2 రకాలు, వైట్ ఒకటి, బ్లూ కలర్ అనమాట. ఈ మధ్యలో ఒక డ్రాగన్ పిల్లకి కూడా పెట్టా, అది కూడా మొలిసింది. ఇది నా సపోటా మొక్క. ఏంటో ఈ పూత పడతానే ఉంది, పోతుంది. చెట్టు బలం చాలా కొనుక్కుంటాయి. ఎరువేయమన్నారు, రేపు ఎల్లుండి తీసుకొచ్చి వేయాలి మొక్కకి. ఇదంతా సపోటానే. ఇందా చెప్పాను కదా గుండు మల్లి అని. ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3. ఇవి మళ్ళీ డ్రాగనే. మళ్ళీ ఆ పిలకలు ఉండి పెట్టాను, చంపేయడం ఎందుకని. ఇది దేవుడు పెట్టుకోవడానికి పెట్టింది. అంతకుముందు మొత్తం 6 రకాలు ఉండేవి మందార చెట్లు. అన్నీ పోగా 2 మిగిలినవి. ఒకటి ముద్దు మందారం, అవి దేవుడు పెట్టం కదా. ఇంక మొత్తం ఈ చెట్టువే, రెడ్ కలరు. ఇక్కడ కలబంద ఉంది చూడండి, ఇదొకటి. ఇదేమో పంపు. ఇది నిన్నే కట్టారు చక్కగా. ఇక్కడేమో బట్టలు ఉతుక్కోవడానికి బల్ల అయితే పోపించాము. మా బ్లాకీ గాడు వచ్చి ఇక్కడ పడుకున్నాడు. మనుషులు ఎక్కడుంటే అక్కడే. మమ్మీ ఇప్పుడే అంట్లు తోముకొని వెళ్ళింది. ఇదేమో బత్తాయి చెట్టు, ఇది కూడా మార్చాము. ఇవి పపాయ. ఎప్పుడు చూస్తూ ఉంటారుగా మీరు నా వీడియోల్లో. ఇవి ఎప్పుడు మొలుస్తూనే ఉంటాయి, సంవత్సరం మొత్తం ఉంటాయి మా ఇంట్లో పపాయ మొక్కలు అయితే. పిట్టలకు వదిలేస్తున్నాం. మహా అయితే ఒక 5-6 కాయలు తింటాం, మిగతా అన్ని పిట్టలకే. కనకాంబరాలు ఇవిగోండి, ఒక చెట్టు ఉంచాము. అంతకుముందు ఆ లైన్ ఉండేది కదా, ఇప్పుడు గట్టి కట్టించాము. అయితే అడ్డం అని చెప్పి వాళ్ళు మొత్తం తీస్తారు. అక్కడంతా నాకు కుండీలు మొక్కలు అయితే పెట్టుకున్నాను. అక్కడ మట్టి తోలిచ్చి పెడితే చక్కగా ఉంటాయి. అన్ని గులాబీ మొక్కలు కానీ చిన్న చిన్నవి ఏమన్నా చామంతి మొక్కలు అలా లైన్గా పెడతాం. ఇదిగోండి, ఇవి కూడా సన్నజాజి అండ్ విరజాజి మొక్కలు. ఇప్పుడు విరజాజి మొక్కలు అసలు రావట్లేదు. నేను అక్కడ కొనుక్కొచ్చుకున్నాను తెనాల్లో, నా కాలేజ్ టైంలో కొనుక్కున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదేమో మన వాటర్ యాపిల్. మొన్నటిదాకా ఇవి కాకరకాయ మొక్కలు వేసింది కదా మా అమ్మ. వాటి వెయిట్కి ఏంటంటే మొక్క పెరగల. ప్రతీగలు తీసేటప్పటికి కాస్త చిగుళ్ళు అయితే పుట్టింది వీటికి కూడా. అయిపోయింది, మళ్ళీ మొలుస్తున్నాయి కాకర మొక్కలు. మళ్ళీ ఈర మొత్తం ఉంటాయి అయితే మొత్తానికి. ఇది బీరకాయ అనుకుంటున్నాను నేను. చుక్క మల్లి. ఇప్పుడు ఇవి దొరకడం కష్టం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చి పెట్టుకున్నాము. ఒకప్పుడు తెగ పెట్టుకునేవాళ్ళు ఇవి పూలు అయితే. చూడండి ఎంత చక్కగా పెంచిందో మా అమ్మ అయితే. చచ్చిపోయిన మొక్కను తీసుకొచ్చి బతికించడం అంటే ఇదే. మర్చిపోయా, ఇది నా గులాబీ చెట్టు. విజయవాడ నర్సరీ నుంచి తెచ్చాను కదా, మీకు అప్పుడు చూపించాను. 70 రూపీస్కి కొన్నానని. చూడండి ఎంత మంచిగా పెరిగిందో. నిన్న పువ్వు కూడా పూసింది, పెట్టుకున్నాం. ఇదంతా మా ఇల్లు చుట్టుపక్కల అంతా లోపల అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియో.
లోపల అంతా ఇంకో వీడియోలో చెప్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి దండ దర్వాజా దగ్గర పెట్టుకున్నాం. ఇదిగోనండి ప్రహరీ లుక్కును మా గార్డెన్ అంతా. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.